వెల్కమ్ టు షైన్ ఇండియా యూట్యూబ్ వ్యూవర్స్. మన యొక్క టెస్ట్ సిరీస్ సక్సెస్ఫుల్గా ముందుకు పోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మనం గ్రూప్ 2, గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ నిర్వహిస్తూ ఉన్నాం. సో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లో మనం పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇది మనం మంత్లో కంటిన్యూస్గా ఒక్కొక్క సండే నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగా మనకి గ్రూప్ 4 150 మార్కులు పెట్టేసుకెళ్ళినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తం దీంట్లో ఉంది. అది 150 మార్కుల యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర టెస్ట్ సిరీస్ 1 అనేది మనకి 2023 మార్చ్ 12వ తేదీన జరిగింది. ఈ మార్చ్ 12వ తేదీన జరిగినటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రశ్నలు ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, బోయ జంగయ్య. సో బోయ జంగయ్యకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని చెప్పేసి అన్నాడు. సో బోయ జంగయ్య మన నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలో ఈ యొక్క దట్ మీన్స్ నల్గొండ ప్రస్తుతం భువనగిరి జిల్లాకు వచ్చేసింది. సో భువనగిరి జిల్లా పంతంగి గ్రామానికి జన్మించినాడు అని చెప్పేసి అంటాం. సో అది కరెక్ట్ స్టేట్మెంటే. ఇదని తొలి కథ జీవిత మలుపులు అని చెప్పేసి అంటారు. సో అది కూడా కరెక్టే. ఇదని తొలి పుస్తకం కష్ట సుఖాలు అని చెప్పేసి అంటారు. సో సమ్ 1960s ఆ ప్రాంతంలో ఈ యొక్క పుస్తకం కష్ట సుఖాలు అని చెప్పి రాస్తాడు ఆయన. సో ఇది కూడా కరెక్టే. ఓయినం నవల దళిత జీవనాన్ని తెలియజేస్తుంది అని చెప్పేసి అంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ వస్తుంది. ఇక్కడ మన ఆయన ఎక్కువగా పిల్లల కోసం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దళిత జీవన విధానం కూడా అనే పుస్తకాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. మానవతావాదాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు బోయ జంగయ్య. ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి సంబంధించి ఒక పుస్తకం అనేది రాయడం టార్గెట్గా పెట్టుకున్నటువంటి వ్యక్తి మన బోయ జంగయ్య. అయితే బోయ జంగయ్య అయితేను మనవుడు చెప్పిన కథలు, బడిలో చెప్పిన పాఠాలు, గుంజన గూళ్ళు అని చెప్పి ఒక ప్రఖ్యాత పుస్తకాలు రాస్తాడు. దాంట్లో ఈ పిల్లలకి సంబంధించిన అంశాలు ప్రస్తావన చేస్తాడు. అయితే ఇక్కడ వచ్చిన స్టేట్మెంట్లో మనం ఏబిసి అనేది రైట్ స్టేట్మెంట్గా తీసుకుంటాం. ఇక్కడ ఆన్సర్ 1. సో ఏబిసి. సో బోయ జంగయ్యకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అంటే ఏ అని చెప్పేసి అంటాం. ఇక నెక్స్ట్ రెండవ ప్రశ్న. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటాడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అనేక మంది వ్యక్తుల పేర్లు ఇచ్చారు అండ్ వారి యొక్క రచనలు అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి చాలా వరకు పుస్తకాలు మనకి ఎంత చదువుకు వెళ్ళినా సరే తెలియని పుస్తకాలు వస్తూ ఉంటాయి, అది కామన్. అయితే ఆ 4 పుస్తకాలు వచ్చిన దాంట్లో మనకి ఒక్క పుస్తకం తెలిసినా సరే దాని బేస్ మీదుగా మనం ఆన్సర్ అనేది చేసేవచ్చు. సో ఉదాహరణకి మనకి సామిడి జగన్ రెడ్డిది మా చేతిలో ఇతిహాసం కుక్కపిల్ల అనేది ఒక ఫేమస్ పుస్తకం ఇది. సో దాని బేస్ మీద మనం చూసుకుంటే 4D అనేది వస్తుంది. 4D అంటే ఆన్సర్ అనేది ఏ మరియు బిలో మాత్రమే ఉంది. సో ఏ మరియు బి తీసుకున్నప్పుడు అన్నవరం దేవేందర్ నడక అనే పుస్తకం ఓకే కరెక్ట్ అది. ఆ తర్వాత ముదిగంటి సుజాత రెడ్డి ముద్దేరా అని చెప్పేసి కరెక్టే. తర్వాత జయధీర్ తిరుమలరావు తొవ్వ ముచ్చట్లు అని చెప్పేసి అంటారు. అంటే దీని ఆన్సర్ మనకి ఈ బిలో ఉంది. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వబడింది. సో అన్నవరం దేవేందర్ నడక పుస్తకం, ముదిగంటి సుజాతారెడ్డి ముద్దర అనే పుస్తకం, జయధీర్ తిరుమలరావుది తొవ్వ ముచ్చట్లు అని చెప్పేసి అంటారు. అండ్ సామిడి జగన్ రెడ్డి మా చేతుల ఇతిహాసం కుక్కపిల్ల. సో కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో మిత్ర రాసిన పాటలు ఏవి అని చెప్పేసి అంటాడు. సో మిత్ర రాసినటువంటి పాటలు అందులో చినుకు చినుకు కురిసిన నేల చిత్రమైన వాసన అని చెప్పేసి అది ఆయనదే వస్తుంది. తర్వాత ఆడుదాం దప్పుల్లా దరువేయరా అని చెప్పేసి కూడా మిత్ర రాసిన గ్రంథమే. తర్వాత ఎందుకు రాలిపోతావురా నువ్వు ఎందుకు కాలిపోతావురా అని చెప్పేసి పుస్తకం అది కూడా ఆయనదే. సో జైకొట్టు తెలంగాణ అనేది ఆయనది కాదు అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఏబిసి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏ. సో 3కి ఆన్సర్ మనకు ఆన్సర్ ఏ అనేది వస్తుంది. నెక్స్ట్ వస్తే 4th వన్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వబడ్డాయి. ఆ స్టేట్మెంట్స్ ఒకటి తెలంగాణ రచయితల వేదిక 2001లో ఏర్పడింది అని చెప్పేసి అంటాడు. తర్వాత తెలంగాణ రచయితల సంఘం 2015లో ఏర్పడింది అని చెప్పేసి అంటారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, తెలంగాణ రచయితల వేదిక 2001లో ఏర్పడింది అని చెప్పి. ఇంకా తెలంగాణ రచయితల సంఘం అని చెప్పేసి 2015 అంటే తెలంగాణ రచయితల సంఘం అని చెప్పి ఇన్ఫాక్ట్ 1969లో మనకి కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఒకటి ఏ మాత్రమే సరైనది అని చెప్పేసి అంటాం. సో దీనికి ఆన్సర్ ఏ. సో 4కి ఆన్సర్ ఏమొస్తుందంటే ఏ మాత్రమే సరైన తెలంగాణ రచయితల వేదిక 2001లో ఏర్పడింది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వస్తే 5th వన్, 6 సూత్రాల పథకంలో ఉన్నది ఏమిటి అని చెప్పేసి అంటాడు. సో 6 సూత్రాల పథకంలో ఒకటి ప్రాంతీయ బోర్డుల అభివృద్ధి అని చెప్పేసి అంటాడు. బి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ఉంది అని చెప్పేసి అంటాం. సి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అని చెప్పేసి అంటారు. ములికి అవసరం లేదు అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనకి వస్తే 5 ABCD ఇంకా ఈ కూడా ఉంది, ఉద్యోగుల్లో స్థానికత అని చెప్పేసి ఈ మొత్తం మెన్షన్ చేసి ఉన్నాయి ఈ యొక్క 6 సూత్రాల పథకంలో. సో ఇక్కడ ఆన్సర్ మనకి సి అనేది వస్తుంది. ABCDE. మనకి 6 సూత్రాలు జయేంద్ర ఉద్యమ కాలంలో వస్తుంది. సో జయేంద్ర ఉద్యమ కాలంలో ఫస్ట్ ఇందిరాగాంధీ పంచసూత్రాలు ప్రకటించింది. ఆ తర్వాత 6 సూత్రాలు ప్రకటించింది 1973 సెప్టెంబర్ 21వ తేదీన.
ఆ 6 సూత్రాల్లో పేర్కొన్నటువంటి అంశాలు ఇక్కడ మొత్తం 5 ఉన్నాయి కదా, ఈ 5 కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉంది 6 సూత్రాలు అంటే రాజ్యాంగ భద్రత కల్పిస్తామని చెప్పేసి మెన్షన్ చేయడమే ఎక్స్ట్రా ఒకటి కనిపిస్తుంది ఈ 5తో పాటుగా. ఇక 6th బిట్కి వచ్చేసరికి 1972 అక్టోబర్ 3న ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు బెంచ్లో ఉన్నది ఎవరు అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో చూసినప్పుడు who was on the Supreme Court bench which on October 3rd 1972 ruled that ముల్కీ was constitutional అని చెప్పేసి అంటాడు. సో ముల్కీ కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి పేర్కొన్న దాంట్లో మన న్యాయమూర్తి సిక్రీ అని చెప్పేసి ఉంటాడు. సో జస్టిస్ సిక్రీ, తర్వాత డువా అని చెప్పేసి, జస్టిస్ పాలేకర్ అని చెప్పేసి, బేగ్ అని చెప్పి, రే అని చెప్పేసి అంటాం. సో ఈ 5 కూడా ఉన్నారు ఇక్కడ. ఆన్సర్ సి. సో 6కి ఆన్సర్ ఇక్కడ సి వస్తుంది. సో ప్రధాన జస్టిస్ అప్పుడు జస్టిస్ సిక్రీ అని చెప్పేసి అంటారు. ఇక 1+4 ఉంటారు, మొత్తం 5 న్యాయమూర్తులు ఉంటారు. 5 న్యాయమూర్తులు కూడా మన ముల్కీ అనేది రాజ్యాంగబద్ధమైనదని చెప్పేసి ఏకగ్రీవ తీర్పు ఇస్తారు. ఏకగ్రీవ తీర్పు. ఆ తీర్పు తర్వాతనే మనకి జై ఆంధ్ర ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత పంచసూత్రాలు అవి 6 సూత్రాలు అనేవి వచ్చాయని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని చెప్పేసి అంటాడు. క్రింది వాటిలో సరికానిది జియో 524E 1975 అక్టోబర్ 20 వచ్చింది. యాక్చువల్గా మనకి రాష్ట్రపతి ఉత్తర్వులు అనేవి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం 6 జోన్స్గా విభజన జరిగింది అని చెప్పేసి అంటాం. మన స్థానికత 15 సంవత్సరాలు అని చెప్పి 1919 ముల్కీ ఫర్మాన్ నుంచి ఉంది కదా, అది కూడా రద్దు అయిపోతుంది. అయితే దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తారు జియో 674 ప్రకారంగా. 674, కానీ ఇక్కడ 524 అని చెప్పేసి అన్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది. సో క్రింది వాటిలో సరికానిది అంటే ఆన్సర్ ఇది వస్తుంది. జియో 524 1975 అక్టోబర్ 20 అనేది రాంగ్. అది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు అక్టోబర్ 18న ఇచ్చినప్పుడు ఆ జిఎస్ఆర్ నెంబర్ వస్తుంది మనకి యాక్చువల్గా. సో ఇంక జియో 674 ఇది కరెక్టే. 75 అక్టోబర్ 20 యాక్చువల్గా ఈ జియో నెంబర్ ప్రకారంగానే ఆంధ్రప్రదేశ్లో జోనల్ వ్యవస్థ అమలు చేయబడింది. జియో 728 నవంబర్ 1 వచ్చింది, అది కరెక్టే. ఇంకా అదే అప్పుడే మనకి 729 కూడా వచ్చింది. దీంట్లో భాగంగా మనకి పోస్టులు అనేవి ఏదైతే ఉంటాయో ఆ పోస్టులు కేటగరైజేషన్ అనేది చేస్తారు. హైదరాబాద్లో సెక్రటేరియట్లో ఫేర్ షేర్ని మెయింటైన్ చేస్తామని చెప్పి ఆ జియోల ద్వారా తెలియజేస్తారు. ఈ క్రింది వారిలో 6 సూత్రాల పథకంపై సంతకాలు చేసింది ఎవరు అని చెప్పేసి అంటాడు. సో సంతకాలు చేసిన దాంట్లో కోదాటి రాజమల్లు ఉన్నాడు, వల్లూరి బసవరాజు, విబి రాజు అని చెప్పి అంటాం, చొక్కారావు, జి వెంకటస్వామి, జలగం వెంగళరావు. సో ఇక్కడ ఆన్సర్ మనకి బి. సో 6 సూత్రాలపై సంతకం పెట్టింది ఈ 5 కూడా ఉన్నారు అని చెప్పేసి అంటారు. 5 కూడా ఉంటారు. నెక్స్ట్ 9. ముల్కీపై వెలువడిన కోర్టు తీర్పులు సరైన వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి అంటారు. సరేనా? వరుస క్రమంలో జస్టిస్ కుప్పుస్వామి అని చెప్పిన కేటీపీఎస్ తీర్పు ఇస్తాడు. కేటీపీఎస్లో తొలగించబడిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని చెప్పి అంటాడు కుప్పుస్వామి. సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఏ వస్తుంది. ఆ తర్వాత సిక్రీ అంటే లాస్ట్లో వస్తుంది. సిక్రీ అనేది లాస్ట్. సో ఇది ఓకే. ఇక్కడ కూడా ఏముంది, ఇక్కడ ఇది సేమ్ ఉన్నాయి. అది 2 రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు జస్టిస్ హిదాయతుల్లా తీర్పు అని చెప్పేసి అంటాడు. హిదాయతుల్లా తీర్పు, జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పు. యాక్చువల్ చిన్నపరెడ్డి తీర్పు వచ్చిన తర్వాతనే హిదాయతుల్లా తీర్పు వస్తుంది, అంటే జియో 36కి సంబంధించి. సో జియో 36 చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చింది హిదాయతుల్లా. అంతకంటే ముందు చిన్నపరెడ్డి కూడా మన నల్గొండలో కొంతమంది టీచర్లను తీసేస్తారు, ఆ కేసు ప్లస్ జియో 36 కూడా హైకోర్టులో విచారించాడని చెప్పాను చిన్నపరెడ్డి. అంటే ఇక్కడ మనకి ఏ తర్వాత డి వస్తుంది, ఏ తర్వాత డి, ఆ తర్వాత సి, ఆ తర్వాత బి. సో ఆన్సర్ ఈస్ సి హియర్. సో ముల్కీపై వెలువడిన కోర్టు తీర్పుల్లో వరుస క్రమం అని చెప్పినప్పుడు ఇక్కడ 9కి ఆన్సర్ సి వస్తుంది. నెక్స్ట్ వస్తే 10. సో జతపరచండి అని చెప్పి అంటాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ మనం చూసినప్పుడు 14th పేరా అని చెప్పి ఉంటుంది. ఆ 14th పేరాలో ఎగ్జామ్షన్స్ ఉంటుంది. ఎగ్జామ్షన్ మినహాయింపులు, రిజర్వేషన్ దేనికి వర్తించదు అని చెప్పి. అందులో మనకి 14A అంటే సచివాలయం కరెక్టే, 14B హెచ్ఓడి, 14C స్పెషల్ ఆఫీసర్స్, డి రాష్ట్ర స్థాయి శాఖలు. సో ఇక్కడ ఆన్సర్ ఏ. సో 10కి ఆన్సర్ ఏ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వస్తే ఇవాక్యుయేటెడ్ ప్రాపర్టీస్ ఏంటి అని చెప్పి మన 11th క్వశ్చన్. ఇవాక్యూ ప్రాపర్టీస్. సో ఇవాక్యూ ప్రాపర్టీస్ అంటే యజమానులు లేని భూములు అని చెప్పేసి అంటాం. యాక్చువల్గా ఆపరేషన్ పోలో ఆ తర్వాత చాలా ఫ్యామిలీస్ ఏం చేస్తాయంటే మన ఓల్డ్ సిటీ హైదరాబాద్లో అనేక తమ ఇళ్లను విడిచిపెట్టేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అలాగా వెళ్ళిపోయి ఖాళీగా పడి ఉన్న ఇళ్ళని ఇవాక్యూ ప్రాపర్టీస్ అని చెప్పేసి అంటారు. ఆ సమయంలోనే ఆంధ్ర నుంచి అపాయింట్ అయినటువంటి అనేక మంది అధికారులు మన హైదరాబాద్లో ఇవాక్యూ ప్రాపర్టీస్ని ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా తమ బంధుమిత్రుల పేరు మీదుగా మార్పించుకున్నారు అని చెప్పేసి అంటుంటారు. సో ఇక్కడ ఇవాక్యూ ప్రాపర్టీస్ అంటే యజమానులు లేనటువంటి భూములు. 12ది మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి.
ఆ ప్రపంచ తెలుగు మహాసభలు మొదటిది 2, 3, 4 ఎక్కడ జరిగినాయని చెప్పేసి అంటాడు. సో మొదటి ప్రపంచ తెలుగు మహాసభ హైదరాబాద్లో జరిగింది, కరెక్టే. 1975లో జలగం వెంగళరావు దీన్ని నిర్వహించాడని చెప్పి అంటే అప్పుడే మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేది రాష్ట్రగానంగా స్వీకరించారు. తెలుగు తల్లి విగ్రహాల ప్రతిష్టన కూడా అప్పుడే జలగం వెంగళరావు స్టార్ట్ చేశాడని చెప్పేసి అంటారు. అదే 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ అటువంటి ఉద్యమాలు రాకూడదనే ఉద్దేశంతో తెలుగు వాళ్ళ ఐకమత్యాన్ని తీసుకురావడం కోసం జలగం వెంగళరావు తెలుగు మహాసభ నిర్వహణ కార్యక్రమం చేపట్టాడని చెప్పి అంటాం. అట్లా అనేక తెలుగు మహాసభలు ఇప్పటికైతే ఇంకా 5 మహాసభలు జరిగినాయి. అందులో 2వది కోలంపూర్లో జరిగింది, 3వది మారిషస్లో జరిగింది, 4వది తిరుపతిలో జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో. ఇక 5వది అంటే కేసీఆర్ నిర్వహించాడు 2017 అయితే హైదరాబాద్లో నిర్వహిస్తాడు ఆయన. సో ఇక్కడ ఆన్సర్ ఏ, ఇది ఫస్ట్ వన్ ఏ. సో ఆర్డర్లో నుంచి అది. సో ఫస్ట్ ఇది హైదరాబాద్లో జరిగింది, 2 కోలంపూర్, 3వది మారిషస్, 4వది తిరుపతి. సో 12కి ఆన్సర్ ఏ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 13వ క్వశ్చన్. ఈ 13వ క్వశ్చన్ తెలంగాణ ప్రాంతానికి సరికాని, ఇక్కడ సరికాని అని చెప్పి అన్నాడు. రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించాలి ఇక్కడ వాడు సరైన సమాధానాన్ని గుర్తించండి అని చెప్పేసి అన్నాడు. సరైన సమాధానాన్ని అంటే సరికానిది ఏదో సరిగ్గా గుర్తించండి అని చెప్పేసి అర్థం. సో ఇక్కడ మరి కన్ఫ్యూజ్ కాకూడదు, ఏబి సరైనవి అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పి మీనింగ్ కాదు. సరికానిది మనం గుర్తించాల్సి ఉంటుంది. సో తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు సంతకంగా నిలిచే మహాకవి సోమన అని చెప్పేసి. సో సోమన అంటే ఐ థింక్ నాచాన సోముడు, నాచాన సోమన అని చెప్పేసి ఆయన మన విజయనగర కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. ఓకే, నాచాన సోముడు ఉత్తర హరివంశం అనే పుస్తకాన్ని రచించాడు ఆయన. అయితే మన తెలంగాణ ఆత్మగౌరవంలో పాల్కురికి సోమనాథుడు చాలా ఫేమస్. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం ఇంకా అనేక గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి ఆయన. నెక్స్ట్ దక్కన్లో ఉండే భౌగోళిక పరిస్థితుల వల్లే వ్యవసాయం బాగా అభివృద్ధి చెంది డిడి కోశాంబి అని చెప్పేసి. సో డిడి కోశాంబి అంటే ఆయన చరిత్రకారుడు, జోగ్రఫికల్ కి సంబంధించిన వ్యక్తి కాదు. సో కాబట్టి 2 స్టేట్మెంట్లు కూడా రాంగ్ గా ఇక్కడ మనం తీసేసుకుంటే ఆ 2 స్టేట్మెంట్లు రాంగ్ గా ఉన్నది సరిగ్గా గుర్తించండి అంటే ఏబి అనేది గుర్తించాలి మనం. సో ఇక్కడ ఆన్సర్ ఏ. సో 13కి ఆన్సర్ ఏ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ 14వది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డక్కన్ అనే పుస్తకాన్ని మనకి ఆర్జీ భండార్కర్ రాస్తాడు ఆయన. సో ఎర్లీ హిస్టరీ ఆఫ్ డక్కన్ రాసింది ఆర్జీ భండార్కర్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి. సో మనకి ఆ పత్రికలో ఉన్నప్పుడు ఎవరు సంపాదకులుగా ఉన్నారని చెప్పి, అయితే ఇప్పుడు కొందరు మారిపోయి ఉంటారు, కానీ ఆ పర్టికులర్ పర్సన్ నియరెస్ట్ ఆన్సర్ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఆంధ్రజ్యోతి అని చెప్పంటే కె శ్రీనివాస్ అని చెప్పేసి అంటాం. నమస్తే తెలంగాణ కట్టా శేఖర్ రెడ్డి అప్పుడు ఏర్పడినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం మారింది. నెక్స్ట్ 3వది నవ తెలంగాణ వీరయ్య. ఇక మన తెలంగాణ కాస్త శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఆన్సర్ సి. సో 15కి ఆన్సర్ సి అని చెప్పేసాను. న్యూస్ పేపర్ దాని యొక్క దాంట్లో ఎడిటర్గా పనిచేసినటువంటి వాళ్ళు. సో ప్రస్తుతం మారినా సరే దాంట్లో ఎడిటర్గా పనిచేసినటువంటి వాళ్ళు లిస్టు మనం మ్యాచ్ చేసినప్పుడు 15కి ఆన్సర్ సి. ఇక నెక్స్ట్ వస్తే 16. ఇక్కడ 16లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటాడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ మనకి టీవీ న్యూస్ ఛానల్స్ దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు అని చెప్పేసి అంటారు. సో దాంట్లో TV9 మీకు తెలిసింది రవి ప్రకాష్ అని చెప్పేసి ఫేమస్ ఈయన. అంటే మనకి 1 అనేది సిలో ఉంది, 1 అనేది సి. అయితే ఏ అని అవ్వాలి, డి అని అవ్వాలి మనకి. నెక్స్ట్ వస్తే ఎన్టీవీ తుమ్మల నరేంద్ర చౌదరి. అంటే మనకి ఆన్సర్ ఇప్పుడు డిలో ఉన్నట్టుగా. సో 16కి ఆన్సర్ డి వస్తుంది. TV9 రవి ప్రకాష్, ఎన్టీవీ తుమ్మల నరేంద్ర చౌదరి, తర్వాత టీవీ5 కాస్త బిఆర్ నాయుడు, ఆ తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయితే వేముల రాధాకృష్ణ అని చెప్పేసి అంటారు. సో 16కి ఆన్సర్ డి. నెక్స్ట్ 17 టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ స్థాపించక ముందు సరికానిది ఏది అని చెప్పేసి. ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ ఏది అని చెప్పి అంటాడు. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983 నుంచి 4 సార్లు ఎన్నికయ్యాడు అని చెప్పి అంటే యాక్చువల్ 1983లో కేసీఆర్ తన రాజకీయ గురువు అయినటువంటి మదన్ మోహన్ పైన పోటీ చేసి ఓడిపోయాడు యాక్చువల్గా అప్పుడు 83లో. తర్వాత 85లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఎన్టీఆర్ పైన నాదెండ్ల భాస్కర్ తిరుగుబాటు చేస్తే ఎన్టీఆర్ మళ్ళీ 1 మంత్ తర్వాత సీఎం అయ్యి తన అసెంబ్లీని రద్దు చేసేసుకుని మళ్ళీ ఎన్నికలకి పోతాడు. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ విజయం సాధిస్తాడు ఆయన 85 నుంచి 2004 మధ్య ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పేసి అంటారు. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ సిద్దిపేటలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. సో యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్ రాంగే ఇక్కడ. రెండో స్టేట్మెంట్ 1996 నుంచి 99 మధ్య కాలంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. అంటే రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తాడు ఆయన. సో ఈ స్టేట్మెంట్ కూడా యాక్చువల్గా రాంగే. నెక్స్ట్ 99 ఎన్నికల తర్వాత స్పీకర్గా పనిచేశాడు. ఇది కూడా రాంగే. ఆయన డిప్యూటీ స్పీకర్ అవుతాడు ఆయన.
స్పీకర్ కాలే, డిప్యూటీ స్పీకర్ అవుతాడు. సో మొదటిగా యువజన కాంగ్రెస్ నాయకుడుగా ఇదైతే కరెక్టే. మన కేసీఆర్ సిద్దిపేటలో ఆయన యువజన కాంగ్రెస్ నాయకుడు. మదన్ మోహన్ అప్పుడు సిద్దిపేటని శాసిస్తున్నప్పుడు యువజన కాంగ్రెస్కి నేతృత్వం వహించింది ఇన్ఫ్యాక్ట్ మన కేసీఆర్ఏ. సో ఇక్కడ ఐ థింక్ ఇక్కడ ఒక ప్రశ్న తప్పుగా ఇవ్వబడింది. సో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడక ముందు సరైనది అన్నప్పుడు ఒక డి మాత్రం కరెక్ట్ వస్తుంది. ఇక ఈ 3 స్టేట్మెంట్లు కూడా రాంగ్ వస్తాయి ఇక్కడ. సో ఇది కరెక్షన్ చేయవలసినటువంటి ప్రశ్న ఇది 17. సో ఇక్కడ సరి కానిది కాదు, సరైనది అని చెప్పినప్పుడు ఇక్కడ డి ఆన్సర్ మనం పెట్టవచ్చు. మొదటి యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసిందని చెప్పి, ఎందుకంటే 3 స్టేట్మెంట్లు కూడా రాంగ్ స్టేట్మెంట్ ఏబిసి అనేవి. ఇక్కడ 17కి మనం ఒకవేళ ప్రశ్న చేంజ్ చేసుకున్నాం అనుకోండి, టీఆర్ఎస్ పార్టీ ఏర్పడక ముందు సరైనది ఏదని చెప్పినప్పుడు ఇందులో వచ్చిన ఆప్షన్స్లో డి కరెక్ట్గా వస్తుంది. ఓకే, 18 సింహగర్జన. ఈ సింహగర్జన గురించి సరైనది ఏది అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ ఏ 2001 మే 17న కరీంనగర్లో జరిగింది. అవును, కరీంనగర్లో మనకి ఐ థింక్ SRR డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఐ థింక్ ఆ మైదానంలో జరుగుతుంది. నెక్స్ట్ బి, ఈ సభ సందర్భం కేసీఆర్ గుడ్ బిగినింగ్ ఇస్ హాఫ్ డన్ అంటాడు. ఓకే, హాఫ్ డన్ ఆర్ హాఫ్ సక్సెస్ కరెక్టే అది. ఈ సభకి షిబు సోరెన్ హాజరయ్యాడు, కరెక్టే. రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ మూసివేయడంపై చర్చించాడు. అవును, అది కూడా చర్చ జరిగినట్టే. సో ఇక్కడ ఆన్సర్ సి. సో సింహగర్జన సంబంధించి 4 అంశాలు కూడా కరెక్టే. నెక్స్ట్ 19, ఇంద్రవల్లిలో జరిగిన ఆదివాసీ తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు అని చెప్పేసి అంటాడు. ఇంద్రవల్లిలో అప్పుడు యాక్చువల్గా మన యొక్క ఆదిలాబాద్ ప్రాంతంలో ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన వారిలో ఈ శనిగరం వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఉన్నాడు. ఇతన్ని సాహు అని చెప్పేసి అంటారు. గజ్జల గంగారాం అని చెప్పేసి కూడా మనకి ఉన్నాడు. ఇక వస్తే దాసరి లక్ష్మీకాంతం కూడా మనకి కనిపిస్తాడు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో గద్దర్ వరవర్రావు సంబంధం లేదు. సో 19కి ఆన్సర్ సి. సో 19కి ఆన్సర్ సి అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ 20, క్రింది వాటిలో సరైనది ఏది అని చెప్పి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని చెప్పేసి, గ్రామాలకు తరలండి, నా అనుభవాలు పుష్కర చేత నారదాసు లక్ష్మణరావు అని చెప్పేసి అంటాం. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. గ్రేహౌండ్ స్థాపకుడు ఓకే కేఎస్ వ్యాస్ కరెక్టే. కొండపల్లి సీతారామయ్య శివసాగర్, కేజీ సత్యమూర్తి శివసాగర్ రాసింది, కొండపల్లి కాదు. నెక్స్ట్ జగిత్యాల జైత్రయాత్ర చరిత్రాత్మకమైన రైతు ప్రదర్శనగా ఆంధ్రభూమి పత్రిక అభివర్ణించింది అంటే ఓకే కరెక్టే. సో ఆన్సర్ ఇక్కడ బి. ఏ, బి మరియు డి అనేది కరెక్ట్. సో 20కి ఆన్సర్ బి వస్తుంది. నెక్స్ట్ 21కి వస్తే, చారు మజుందార్ ఒక సాయుధ పోరాటాన్ని అంగీకరించిన శ్రీకాకుళం గిరిజన నాయకులు పంచాది కృష్ణమూర్తి, వెంకటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, చౌదరి తేజేశ్వరరావు కరెక్టే. రెండో స్టేట్మెంట్లో పంచాది కృష్ణమూర్తి, కేజీ సత్యమూర్తి ఓకే. కొండపల్లి సీతారామయ్య, కొండపల్లి సీతారామయ్య ఆయన వరంగల్ నుంచి ఉంటాడు. ఆయన శ్రీకాకుళంకి యాక్చువల్గా మద్దతు చేసిన వ్యక్తి, కానీ అక్కడ డైరెక్ట్గా చారు మజుందార్ అని చెప్పేసి చెప్పలేం. సో ఇక్కడ స్టేట్మెంట్లో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గా పేర్కొని ఆన్సర్ బి పెట్టవచ్చు. సో 21కి ఆన్సర్ బి. 21కి ఆన్సర్ బి. నెక్స్ట్ 22, ఈ క్రింది వాటిలో భార్గవ కమిషన్కి సంబంధించి సరైనది ఏది అని చెప్పేసి అంటాడు. ఇది 1977లో ఏర్పడింది. అను భార్గవ కమిషన్ ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత తార్కుండే కమిటీ, ఆ తర్వాత వచ్చింది భార్గవ కమిషన్ కరెక్టే. 1968 నుంచి 77 మధ్య జరిగిన ఎన్కౌంటర్లపై పరిశీలించింది కరెక్టే. ఈ కమిషన్ విచారణ మధ్యలోనే ఆగిపోతుంది, ఎందుకంటే 78లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నత IPS అధికారులు వెళ్ళి ఒకవేళ ఈ భార్గవ కమిషన్ రిపోర్ట్ వస్తే, ఎంక్వైరీ పూర్తి రిపోర్ట్ వస్తే పోలీసుల మనోభావాలు దెబ్బతింటాయి, దాన్ని ఆపేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. దాంతో మర్రి చెన్నారెడ్డి మధ్యలోనే దాన్ని ఆపేశాడని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏబిసి కరెక్టే. సో ఆన్సర్ మనకి ఏ. క్రింది వాటిలో భార్గవ కమిషన్ సంబంధించి సరైనవంటే 22కి ఆన్సర్ ఏ వస్తుంది. ఓకే, ఇప్పుడు 23rd బిట్ తీసుకుంటే క్రింది వాటిలో సరైనది ఏది అని చెప్పేసి అంటాం. CPIML సరైనది. CPIML నుండి చీలిపోయి ప్రతిఘటన పార్టీని మధుసూదన్ రాజు ఏర్పాటు చేశాడు. చంద్రపుల్లారెడ్డి భార్య రాధక్క అని చెప్పేసి ఉంటుంది. ఆ రాధక్క మరియు ఈ యొక్క మధుసూదన్ రాజు కలిసి స్థాపించినటువంటి పార్టీ ఈ CPIML ప్రతిఘటన అని చెప్పేసి అంటారు. ఇక సృజన సాహిత్య పత్రిక నిర్వహించింది వరవర్రావు. సో సృజన వరవర్రావు యాక్చువల్ సంబంధం లే, వరవర్రావుది సృజన అనేది లేదు. నెక్స్ట్ భారత జనతా ప్రజాతంత్ర విప్లవం దేవులపల్లి రామానుజరావు రాశాడు. సో భారత జనతా ప్రజాతంత్ర విప్లవం దేవులపల్లి వెంకటేశ్వరరావు రాస్తాడు దాన్ని, దేవులపల్లి వెంకటేశ్వరరావు. సో ఇక్కడ ఆన్సర్ సరైనది అంటే ఇక్కడ ఏ మాత్రమే సరైనది, ఏ మాత్రం సరైనది. సో 23కి ఆన్సర్ ఏ అని చెప్పేసి అంటాం. సో 24 ప్రజా సాహితీ మాసపత్రిక నిర్వహించినటువంటి ఆ సంస్థ ఏది అంటే
మన యొక్క జన సాహితీ సాంస్కృతిక సమాఖ్య అని చెప్పేసి అంటాం. సో ప్రజా సాహితీ అని చెప్పి మాసపత్రిక నిర్వహించినటువంటి వారు జన సాహితీ సాంస్కృతిక సమాఖ్య. క్రింది వాటిలో సరైనవి ఏది అని చెప్పి 25th. సో రైట్ స్టేట్మెంట్. ఇంద్రవెల్లి దురాఘటన అంటే ఇది 1981 ఏప్రిల్ 20 కరెక్టే. జగిత్యాల సిరిసిల్ల తాలూకాలను కల్లులిత ప్రాంతంగా 1970 అక్టోబర్ 20 ప్రకటించారు, కరెక్టే. జగిత్యాల జైత్రయాత్ర 17 సెప్టెంబర్ 7 జరిగింది, అది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఇక్కడ సి. సో 25కి ఆన్సర్ అన్ని సరైనవి అని చెప్పేసి అంటాం. దీనికి ఆన్సర్ సి అని చెప్పేసి అంటారు. ఓకే, మద్దునూరు గ్రామంలో జీతాలు కూలీ రేట్లు పెరగాలని చెప్పి ఎప్పుడు సమ్మె చేశారు అని చెప్పి అంటారు. ఓకే, ఐ థింక్ మనకు ఉన్న ఆప్షన్స్ ప్రకారంగా చూస్తే సో ఇక్కడ 78 జూన్ 17. సో మద్దనూరు గ్రామంలో జీతాలు కూలీ రేట్లు పెంచమని చెప్పేసి అప్పుడు సమ్మె చేశారని చెప్పి అంటే అది 26కి ఆన్సర్ ఇక్కడ 1978 జూన్ 17 అని చెప్పేసి అంటాం. జూన్ 17. యాక్చువల్గా 77లో ఎమర్జెన్సీ ఎత్తివేసేస్తారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత మనకి రైతు కూలీ సంఘాలు చాలా పెద్ద ఎత్తున ఏర్పడతాయి. గ్రామాలకు తరలండి అని చెప్పేసి వాళ్ళు అంటారు. గొల్లాపల్లి సభ జరుగుతుంది. ఆ గొల్లాపల్లి సభ తర్వాత అనేక ఇతర సంఘటనలు చేసుకుంటాయి. అప్పుడు 78లో ఈ యొక్క మద్దనూరు ప్రదేశ్లో ఆ సంఘటనలు జరిగిన తర్వాత మనకి ప్రఖ్యాత జగిత్యాల జైత్రయాత్ర 78 సెప్టెంబర్లో జరిగింది అని చెప్పేసి అంటాం. ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనకి నియరెస్ట్ ఆన్సర్ ఇప్పుడు 78 జూన్ 17. సో 26కి ఆన్సర్ ఏ. నెక్స్ట్ 27. సో నిత్య జీవితంలో విదేశీ దోపిడీ అనే వ్యాసాలు రాసింది ఎవరు? సో దీన్ని రాసినటువంటి వారు మన పిఎస్ ప్రసాద్ అని చెప్పేసి అంటారు. పిఎస్ ప్రసాద్. సో 27కి ఆన్సర్ బి. సో క్రింది వాటిలో సరైనది గుర్తించండి అని చెప్పి అంటారు. 28. సో మారోజు వీరన్న కమ్యూనిస్ట్ పార్టీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా పార్టీని స్థాపించాడు. అవును, సిపియుఎస్ఐ అని చెప్పి అంటారు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. మారోజు వీరన్న దళిత బహుజన సభను ఏర్పాటు చేశాడు, కరెక్టే. తార్కుండే కమిటీ 77, కరెక్టే. పిలుపు పత్రిక ఎడిటర్గా పనిచేసింది పిలుపు ఎంటీ ఖాన్, కరెక్టే. సో ఇక్కడ ఆన్సర్ అన్ని కరెక్ట్లే. సో బిలో ఉంది. సో 28కి ఆన్సర్ బి అని చెప్పేసి అంటారు. సో 1967లో జరిగిన బంజర్ భూముల ఉద్యమం గురించి వ్యాఖ్య అని చెప్పేసి. యాక్చువల్ 1967లో మనకి నక్సలిజం అనేది వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఆ సమయంలో మనకి ఈ యొక్క బంజర్ భూముల ఉద్యమం అని చెప్పేసి కూడా జరిగిందని చెప్పేసి అంటారు. సో దాంట్లో భాగంగా ఏంటంటే బంజరు భూముల్ని పంపిణీ చేయాలి అని చెప్పేసి కోరారు. ఓకే, నెక్స్ట్ గిరిజనులచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే వీటిని పాలించాలి. సో గిరిజనులచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే వీటిని పాలించాలని చెప్పి అంటారు. ఓకే, గిరిజనుల నుంచి భూమిని ఆక్రమించిన వారిని శిక్షించాలి. ఓకే, గిరిజనులకు ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి పంచాలి. సో దీని గురించి ప్రస్తావన అనేది లేదు. సో ఏబిసి కరెక్ట్ వస్తుంది. ఏబిసి అనేది మనకి ఎక్కడ ఉంది? డిలో. సో 29కి ఆన్సర్ డి అని చెప్పేసి అంటారు. డి. సో 30 సరైనది ఏది అని చెప్పేసి అంటాడు. సో సరైనది ఏది అని చెప్పి అంటే సింగరేణి కార్మిక సంఘం 1982. ఓకే, నవోదయ సాహితీ సాంస్కృతిక సంస్థ 1972. పీడిఎస్సి యూనియన్ అది కాస్త 74లో పీడిఎస్ నుంచి పీడిఎస్యు. నెక్స్ట్ లంబాడాలను గిరిజనులకు గుర్తించింది 1979, రాంగ్. 1976లో ఆర్డినెన్స్ ద్వారా గుర్తిస్తారు. 78లో అఫీషియల్గా జీవో 149 వస్తుంది. సో 1976లోనే ఆర్డినెన్స్ ద్వారా గుర్తించేశారు. దాన్ని చట్టబద్ధత చేసేసింది 78లో. 79 రాంగ్ ఇక్కడ. సో ఏబిసి కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ సి. సో 30కి ఆన్సర్ సి అంటాం. నెక్స్ట్ 31 సరైనది ఏది అని చెప్పేసి అంటాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం 2005లో ప్రణబ్ ముఖర్జీ కమిటీని నియమించింది. ఓకే, కరెక్టే. నెక్స్ట్ 2005 మే 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం 2004లో యాక్చువల్గా 2004లో ఉంటుంది అది. సో బి రాంగ్. 2009 ఫిబ్రవరి 12న రోషయ్య కమిటీ ఏర్పాటు, కరెక్టే. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి 30 ఏర్పాట్లు అనుకూలంగా లేఖలు ఇచ్చారు, కరెక్టే. ఇక్కడ ఇది ఒకటి మనకి రాంగ్ అనేది. 2004లో ఈ స్టేట్మెంట్ వస్తుంది. రాష్ట్రపతి ఉపన్యాసంలో ఈ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడం అనేది. ఇక్కడ సరైనది అంటే ఏసిడి అని చెప్పేసి సి ఆన్సర్. సో 31కి ఆన్సర్ సి. సో శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సరైన అంశాలు ఏవి అని చెప్పేసి. సో అందులో పెద్ద మనుషుల ఒప్పందం సంపూర్ణంగా అమలు చేయకపోవడం వల్ల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మళ్ళీ తెరపైకి వచ్చింది అని చెప్పాను. మన పెద్ద మనిషి ఒప్పందం 14 హామీలు సరిగ్గా అమలు చేయలేదు కాబట్టి జరిగింది. రాయలసీమ తెలంగాణ కంటే ఎక్కువ వెనుకబడింది అని కొంతవరకు పేర్కొంటాడు. రాయలసీమ తెలంగాణ కంటే ఎక్కువగానే వెనుకబడింది అని చెప్పేసి కూడా పేర్కొన్నాడు. 1971 తర్వాత మాత్రమే తెలంగాణ అక్షరాస్యత తక్కువగా నమోదైంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. దాని ప్రస్తావన లే. 71 తర్వాతనే ప్రస్తావన లే. సాగునీటి రంగంలో ఏ ప్రాంతం నిర్లక్ష్యానికి గురి కాలేదు. ఇది రాంగ్. సాగునీటి రంగంలో ఏ ప్రాంతం నిర్లక్ష్యానికి గురి కాలేదు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో యాక్చువల్గా ఈ అంశం పేర్కొంటాడు. ఏ ప్రాంతం కూడా నిర్లక్ష్యానికి గురి కాలేదు అని చెప్పేసి అన్నాడు. సో సినిమాలో తెలంగాణ ఆంధ్ర భాషను
అవహేళన చేస్తున్నారు, అంటే తెలంగాణ అవహేళన చేస్తున్నారని చెప్పి ప్రస్తావన ఉంటుంది, అది కూడా కరెక్టే. సో ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ సరైన అంశాలు అంటే COT రాంగ్ పెట్టినప్పుడు ఆన్సర్ ఈజ్ బి. సో 32కి ఆన్సర్ బి అని చెప్పేసి అంటాం. సో గ్రూప్ ఆఫ్ మినిస్టర్లోని సభ్యులకు సంబంధించి జతపరచండి అంటే వాళ్ళ యొక్క మినిస్ట్రీస్ ఇచ్చాడు మనకి. సో జైరాం రమేష్ అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రి, అప్పుడు గులాం నబీ ఆజాద్ అనేది ఆరోగ్య శాఖ మంత్రి, వీరప్ప మొయిలీ పెట్రోలియం మినిస్టర్, చిదంబరం కాస్త ఆర్థిక మంత్రి. సో 33కి ఆన్సర్ ఇప్పుడు ఏమొస్తుందంటే ఏ వస్తుంది మనకి. సో జైరాం రమేష్ అనేది గ్రామీణ అభివృద్ధి మంత్రి అన్నాం, బి. సో 33కి ఆన్సర్ ఏ, మ్యాచ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్తో. నెక్స్ట్ 34 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని భాగాలను జతపరచండి. సో మనకి పార్ట్స్ పరంగా చూసినప్పుడు మనకి మొత్తం 12 పార్ట్స్ ఉన్నాయి. ఏ పార్ట్ దేనికి డీల్ చేస్తుందని చెప్పేసి అంటాడు. సో 3వ భాగం కాస్త ఈ యొక్క 3వ భాగం చట్టసభలకు సంబంధించి ఉంటుంది, అంటే మనకి ఏ కానీ సి కానీ ఏ. 5వ భాగం కాస్త ఆదాయ వ్యయాలు, అంటే ఇక్కడ ఆన్సర్ మనకి 8వ భాగం కాస్త ప్రభుత్వ సర్వీసులు అండ్ 11వ భాగం ఉన్నత విద్య. సో 34కి ఆన్సర్ ఏ, 34కి ఆన్సర్ ఏ. సో రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ప్రకటించిన హామీలు అంటే 5 సంవత్సరాల పాటు లోటు బడ్జెట్ను కేంద్రం భరిస్తుంది, అది రాంగ్. కేవలం 2014-15కి సంబంధించిన రెవెన్యూని భరిస్తానని చెప్పేసి అంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ వస్తుంది. ఇక అది రాంగ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా బి ఆన్సర్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం చూస్తే. పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర నిధులతో నిర్మాణం చేస్తాం, కరెక్టే అది. వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్యాకేజ్ ఇస్తాం, కరెక్టే. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తాం, కరెక్టే. సో 35కి ఆన్సర్ బి, 35కి ఆన్సర్ బి అని చెప్పేసి అంటాం. సో 2014 తెలంగాణ ఎన్నికల్లో ఎంత శాతం పోలింగ్ నమోదు అంటే బి ఆన్సర్ 78%. సో తెలంగాణ gupshup.com వెబ్సైట్కి సంబంధించి సరైన వాదనలు. gupshup.com అని చెప్పేసి ఉంటుంది. ఇది 2007లో ప్రారంభం అని చెప్పేసి అంటాం, కరెక్టే. దీని సృష్టికర్త తిరుపతిరావు అని చెప్పేసి. ఉద్యమసంలో వివిధ రకాల వీడియోలతో టీఆర్ఎస్ను బలపరిచింది, ఇది బలపరిచింది, టీఆర్ఎస్కి బలపరిచింది ఏమి లేదు ఇక్కడ. సో 37కి ఆన్సర్ బి, 37 బి. నెక్స్ట్ 38లో మలిదశ తెలంగాణ ఉద్యమంగా 2008లో ఆర్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పడిన ICCR వేదిక ఇది అని చెప్పేసి, తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకుల వేదిక అని చెప్పేసి అంటారు ఇది. సో ఆర్ రమేష్ రెడ్డి నేతృత్వం 2008లో ఏర్పడినటువంటి సంస్థగా తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకుల వేదిక అని చెప్పేసి అంటాం. సో 38కి ఆన్సర్ సి. 39 మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటాం. సో ఏ సంస్థ వాళ్ళు ఏ పత్రిక ప్రచురించారు అని చెప్పేసి అంటాడు. మా తెలంగాణ పత్రిక తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ వాళ్ళది. సో 3Aలో ఉంది, 3A. సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ సరిపోయింది. ఇంకా వేరే పత్రికల సంస్థలు ఏం ప్రచురించారో మీకు తెలియకపోయినా సరే మా తెలంగాణ పత్రిక తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించారు, ఇది ఫేమస్ పత్రిక ఇది. సో తెలంగాణ ఐక్య వేదిక ఆటోమేటిక్గా ఇప్పుడు 1C వస్తుంది. ఐక్య వేదిక అది తెలంగాణ పత్రిక. 2D అంటే తెలంగాణ జనసభ వాళ్ళది నా జన తెలంగాణ. 3A తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ మా తెలంగాణ. తెలంగాణ మహాసభ వాళ్ళది తెలంగాణ మహాసభ మాసపత్రిక. సో 39కి ఆన్సర్ ఏ. ఓకే, నెక్స్ట్ 40 క్వశ్చన్. జీవో 16 జీవో గిర్లాని సిఫార్సు అమలుకు ఉత్తమ్ కుమార్ కమిటీలో సభ్యులు లేనివారు. సో 16 జీవో ఎందుకు అమలు జరగడం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గిర్లాని కమిషన్ ఏర్పాటు చేస్తాడు. సో ఆ గిర్లాని కమిషన్ అప్పుడు మనకి కొన్ని సిఫార్సులు చేస్తాడు, ఒక మంత్రి నేతృత్వంలో శాశ్వత యంత్రాంగం ఏర్పాటు చేయమని చెప్పి. అప్పుడు మన వైఎస్ఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక హౌస్ కమిటీ ఎస్టాబ్లిష్ చేస్తాడు. దాంట్లో తెలంగాణకు సంబంధించిన ఉన్న వారిలో మన గోవిందారెడ్డి ఉన్నాడు, హరీష్ రావు, దారా సాంబయ్య, నాగం జనార్దన్ రెడ్డి లేడు. సో 40కి ఆన్సర్ డి, 40కి ఆన్సర్ డి అని చెప్పి అంటాం. నెక్స్ట్ 41 తెలంగాణలో ఏం జరుగుతుందన్న పుస్తకానికి సంబంధించి సరైన ప్రకటన గుర్తించండి. మన ప్రొఫెసర్ జయశంకర్ గారు స్పీచ్ అది. దీన్ని మల్లెపల్లి రాజం ట్రస్ట్ సభ వాళ్ళు ఆవిష్కరణ చేస్తారు. మల్లెపల్లి రాజం ట్రస్ట్ సభలో ఇన్ఫ్యాక్ట్ ఆ స్పీచ్ ఇచ్చాడు, ట్రస్ట్ వాళ్ళు దాన్ని ప్రచురించారు, కరెక్టే. కానీ ఆ సభలో ఆవిష్కరించారని చెప్పేసి అంటే అది రాంగ్. అది మల్లెపల్లి రాజయ్య స్మారక ఉపన్యాస సభలో చేసినట్టు ఉపన్యాసం. తర్వాత మన హైదరాబాద్లో వివక్షతల సభ జరిగినప్పుడు దాన్ని ఆవిష్కరణ చేస్తారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. దీని ప్రొఫెసర్ జయశంకర్ గారిది. నెక్స్ట్ కరెక్ట్ అది. సంగం మీడియా గ్రూప్ వారు దీన్ని ప్రచురించారు, కరెక్టే. సో 41కి ఆన్సర్ బి మరియు సి. సో ఇక్కడ 41కి ఆన్సర్ బి అని చెప్పి అంటాం, 41కి ఆన్సర్ బి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆ సంస్థ నాయకులు అని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ యాక్చువల్గా గోవర్ధన్ది. అంటే ఇక్కడ మనకి 1E అని చెప్పి రావాలి, అయితే బి కానీ సి కానీ చూస్తే సి చూస్తే న్యూ డెమోక్రసీ గోవర్ధన్ది. సింగరేణి జేఏసీ కాస్త మునీర్. తర్వాత ముస్లిం జేఏసీ అయితే బాసిత్. అంటే ఆటోమేటిక్ మనకి ఆన్సర్ సిలోనే ఉంది. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అని చెప్పేసి అంటాం, అది నారాయణ రెడ్డి. అండ్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అయితే హమీద్ మొహమ్మద్ ఖాన్. సో ఇక్కడ 42కి ఆన్సర్ సి అని చెప్పి అంటాం. రాజకీయ జేఏసీలు ఇవన్నీ చేరుతాయి మనకి. సో తెలంగాణ జాగరణ సేనకు సంబంధించి సరైన ప్రకటనలు అంటే సరైనవి ఏమని చెప్పి స్టేట్మెంట్స్ ఇక్కడ. 1
ఇది తెలంగాణ యువకుల్లో విద్యార్థుల అంకిత భావం నిబద్ధత ఉద్యమం పట్ల పెంచేందుకు రూపొందించబడింది. ఓకే కరెక్ట్. నెక్స్ట్ ఇది 2005 వి ప్రకాష్ నేతృత్వం, వి ప్రకాష్ దీంట్లో పాల్గొన్నాడు. ఓకే, దీనికి చీఫ్ కమాండర్ ఉమాకాంత్ కరెక్టే. ఈ కార్యక్రమానికి హాజరైన కార్యకలాపాలకు యూనిఫామ్, కర్రలు, మెడకు స్వాప్ వంటి సామాగ్రి పంపిణీ చేశారు. కరెక్టే, అన్ని కరెక్టే. ఇక్కడ ఆన్సర్ డి. సో 43కి ఆన్సర్ డి. నెక్స్ట్ వస్తే తెలంగాణ ధూమ్ధామ్ సదస్సులు ఎక్కడ జరిగినాయని చెప్పి, తెలంగాణ ధూమ్ధామ్ సభలు ఒక అనేకం జరిగినాయి. ఒక 4 సభలు ఇస్తుంటే అది మొట్టమొదటి సభ కామారెడ్డిలో అయితే జరిగింది. మొదటి సభ కామారెడ్డిలో జరిగింది. సో 3B వస్తుంది, 3B. సో ఆన్సర్ ఆటోమేటిక్గా మనకి బీలో వచ్చేసింది. సో మిగతా సభలు మీకు సంబంధం లేకున్నా మనకి గతంలో గ్రూప్ 2లో కూడా అన్ని బిట్టిదే. తెలంగాణ ధూమ్ధామ్ మొదటి సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పేసి లాస్ట్ గ్రూప్ 2లో అడిగాడు, మనకి కామారెడ్డిలో జరిగింది. సో మిగతా సదస్సులు అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు. సో ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు బిట్ 2 సారి. సో ఇక్కడ 2వ సదస్సు అనేది మనకి సంగారెడ్డిలో జరిగింది. 3వ సదస్సు అనేది సిద్దిపేటలో జరిగింది. మొదటి సదస్సు కామారెడ్డి, ఇక 4వ సదస్సు హైదరాబాద్లో జరిగింది. సో 44కి ఆన్సర్ బి. 44కి ఆన్సర్ బి అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ తెలంగాణ సంఘర్షణ సమితి 45 తెలంగాణ సంఘర్షణ సమితికి సంబంధించినటువంటి అంశాలు. 2005 సెప్టెంబర్ 28 TSS ఏర్పడింది. ఈ డేట్ రాంగ్ మనకి. సో ఇక్కడ ఏ స్టేట్మెంట్ రాంగ్. దీని అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ కరెక్టే. 2006లో కరీంనగర్ నందు కేశవ్ జాదవ్, జయశంకర్ ఫెర్నాండెస్ గదర్తో సహా జరిగింది కరెక్టే. నిర్మల్ నుంచి గన్ పార్క్ అమరవీల స్తూపం వరకు మహాపాత్ర నిర్వహించారు. నిర్మల్ నుంచి గన్ పార్క్ వరకు. సో కరెక్టే. సో ఇక్కడ మనకి BCD అనేది సరైనగా పేర్కోవచ్చు. సో సి ఆన్సర్ మనకి. 45కి ఆన్సర్ సి. సో తెలంగాణ హిస్టరీ సొసైటీ ప్రచురించిన పుస్తకాల్లో సరికానిది. తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం వీళ్ళు రాస్తారు. 17 సెప్టెంబర్ 48 భిన్న దృక్కోణాలు అని చెప్పి రాస్తారు. తర్వాత 48 పోరాట తిరుగుబాటు వీళ్ళకి సంబంధంలే. సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏర్పాటు విద్రోహ చరిత్ర కరెక్టే. అంటే తెలంగాణ హిస్టరీ సొసైటీ ప్రచురించిన పుస్తకాల్లో సరికానిది అంటే ఇక్కడ సి ఆన్సర్. సో ఆన్సర్ సి. 46కి ఆన్సర్ సి. నెక్స్ట్ 47 2000 నవంబర్ నందు ఏర్పడిన నూతన రాష్ట్రాలు ఏ రాజ్యాంగ సవరణ ఆధారంగా ఏర్పడినవి. సో మనకి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడతాయి 2000లో మనకి 84 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. సో 47కి ఆన్సర్ సి. 84 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 3 రాష్ట్రాలు ఏర్పడతాయి. సో 48 మ్యాచ్ ద ఫాలోయింగ్. TRS పార్టీ నిర్వహించినటువంటి సభలు అది ఎక్కడ జరిగినాయని చెప్పేసి. సో ప్రజాగర్జన అని చెప్పేసి ఇది ఖమ్మంలో జరిగింది ప్రజాగర్జన. శంఖారావం కాస్త వికారాబాద్లో జరిగింది. సో ఆన్సర్ ఆటోమేటిక్ బిలో ఉంటుంది. సింహగర్జన కాస్త కరీంనగర్లో జరిగింది. ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగింది. సో 48కి ఆన్సర్ బి. 48కి ఆన్సర్ బి. అసర్షన్ అండ్ రీజన్ అని చెప్పేసి అంటారు. సో వ్యాఖ్య దాని యొక్క కారణం. అసర్షన్ 2009లో తెలంగాణ డిమాండ్ను పరిశీలించడం కోసం ఆర్థిక మంత్రి రోషయ్య నేతృత్వంలో ఒక అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయబడింది. సో కరెక్టే, వైఎస్ఆర్ దాన్ని ఏర్పాటు చేయించాడు. నెక్స్ట్ రీజన్ తెలంగాణ సెంటిమెంట్ బలపడేందుకు దోహదపడిన అంశాలను గుర్తించడం, ఉపాధికి సంబంధించిన వాస్తవాలు, వనరుల దుర్వినియోగం మొదలగు వాటిని పరిశీలించడం. ఇది కూడా కరెక్టే. ఇది చేయడం కోసమే ఆ కమిటీ ఏర్పడింది. సో రీజన్ కరెక్ట్గానే ఉంది ఇక్కడ. సో 2 కరెక్టే. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఇక్కడ ఉన్న దాంట్లో సి. ఏ ఆర్ సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ కరెక్ట్. సో ఇక్కడ 49కి ఆన్సర్ సి అని చెప్పేసి అంటాం. ఓకే నెక్స్ట్ 50. నెక్స్ట్ బిట్ 50. ఈ 50 మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటాడు. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ కొన్ని సంస్థలు, తర్వాత ఏమొచ్చి ఎవరు స్థాపించారని చెప్పి. సో ఫస్ట్ తెలంగాణ సంఘర్షణ సమితి. సో తెలంగాణ సంఘర్షణ సమితి మనకి 1989లో ఉన్నప్పుడు కోహెడ ప్రభాకర్ అంటే 1C, ఇవి అన్ని Cలో వచ్చినాయి. ఆ తర్వాత కాలంలో మనకు వచ్చింది ఈ యొక్క తేజావత్ బెల్లయ్య నాయక్ది. అయితే 89లోనే సంఘర్షణ సమితి అని చెప్పి ఒకటి ఉంది. సో కోహెడ ప్రభాకర్. ఇక నెక్స్ట్ వస్తే తెలంగాణ విద్యార్థి వేదిక. తెలంగాణ విద్యార్థి వేదిక రమేష్ బాబు అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ ఆన్సర్ అయితే డీలో కానీ 1, 2లో వస్తుంది. నెక్స్ట్ 3 తెలంగాణ స్టడీస్ ఫోరం. ఇది కాస్త గాదే ఇన్నయ్య. నెక్స్ట్ ఫోరం బెటర్ హైదరాబాద్. బెటర్ హైదరాబాద్ది వేద కుమార్. తెలంగాణ జన పరిషత్ కేశవరావు జాదవ్ది. సో ఇక్కడ ఆన్సర్ డి. సో 50కి ఆన్సర్ డి అని చెప్పేసి అంటారు. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక 50 బిట్లు చూసినాం. సో నెక్స్ట్ దాంట్లో ఇంకొక 50, ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకొక 50. ఎందుకంటే ఒకేసారి మనం 150 బిట్లు చూసినా సరే మీరు రిసీవ్ చేసుకోలేరు. సో ఇప్పుడు మనం ఫస్ట్ 50 బిట్స్, నెక్స్ట్ వీడియో ఇమీడియట్లీ 50 బిట్స్ మీకు అందుబాటు చేస్తాం. సో తెలంగాణ ఉద్యమ చరిత్ర మనం ఎంత చదివినా సరే ఒక 130 బిట్లు మనకు తెలిసిన వచ్చినాయంటే ఇస్ వెరీ గుడ్. మిగతా 20 బిట్లు మనం యొక్క ఇంటెలిజెంట్ గెస్సింగ్ ద్వారా, ఎలిమినేషన్ ద్వారా ఇంకొక 6-7 బిట్లు లేదా 10 బిట్ల వరకు కూడా మనం చేయగలుగుతాం. అంటే 130 నుంచి 140 ప్రాక్టికల్గా మనం స్కోర్ చేసే అవకాశం ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉంటుంది. సో అయితే మనకి ఆ ప్రశ్నలు కూడా చాలా వరకు ఎట్లా ఉంటుంది, దగ్గరగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. దగ్గరగా అక్కడే మనం యొక్క ఎలిమినేషన్ ఆ యొక్క ఆప్షనల్ బేస్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆప్షనల్లో మనం ఈజీగా ఎలిమినేట్ చేసేవి ఉంటాయి. మనం ఒక్కటి తెలిసిన చాలు దాన్ని బేస్ చేసి
ఎలిమినేషన్ అనేది మనం చేయగలుగుతాం. మీరు ఎంత చదివినా సరే మీకు నియరెస్ట్గా వచ్చి కొన్ని క్వశ్చన్లు అనేవి వెళ్ళిపోయినాయి. సో అక్కడే మీ యొక్క ఇంటెలిజెన్స్ని ఉపయోగించాలి. మీ రియల్ ఎగ్జామ్లో కూడా మీరు ఎంత చదివి వెళ్ళినా సరే కొత్త ప్రశ్నలు అనేవి వస్తాయి. ఆ కొత్త ప్రశ్నలు వచ్చినప్పుడు చాలామంది కొత్త ప్రశ్నలు అనేవి ఫస్ట్ కనిపించాయి అనుకోండి, ఒక్కసారిగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డిమోరల్కి గురైపోతారు. వాళ్ళు ఇంకా దాంతో టెన్షన్కి గురైపోయి తర్వాత తెలిసిన బిట్లు వచ్చినప్పుడు కూడా రాంగ్ ఆన్సర్లు చేసేస్తారు. సో కాబట్టి ఇప్పటి నుంచే మీకు తెలియని బిట్ వచ్చినప్పటికీ కూడా మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి నెక్స్ట్ ముందుకు వెళ్ళడం కోసం ఇది చాలా తోడ్పడుతుంది. ఇది అంటే మనకి టఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ కూడా మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటూ నెక్స్ట్ క్వశ్చన్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళే విధంగా ఈ మోడల్ పేపర్స్ మీకు తోడ్పడతాయి. మోడల్ పేపర్స్లో మనకి అన్ని తెలిసిన బిట్లు వచ్చేసాయి అనుకోండి, రియల్ ఎగ్జామ్లో తెలియని బిట్లు వచ్చినాయి అనుకోండి, ఒక్కసారిగా ఏమవుతాం, మెంటల్లీ వీక్ అయిపోతాం. సో కాబట్టి ఈ యొక్క ఇప్పుడు ఈ యొక్క టెస్ట్ సిరీస్లో కూడా మీకు ఏదైతే బిట్స్ ఇవ్వబడుతున్నాయో ఆ బిట్లో ఒక 20% వరకు కొత్తగా ఉండేటట్టు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాను. అంటే దానివల్ల ఏమవుతుందంటే మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు మెంటల్గా. అండ్ ఆ తెలియని బిట్లు కూడా మీకు ఏంటంటే అదనపు సమాచారాన్ని మీకు ఇస్తుంది. సో కాబట్టి ఈ యొక్క టెస్ట్ మీరు బాగా రాసి ఉంటారు. ఐ థింక్ మీరు అవుట్ ఆఫ్ 150లో మీ యొక్క స్కోర్ అనేది 100+ ఉంటుంది అంటే మీరు రైట్ డైరెక్షన్లోనే వెళ్తున్నట్టుగా. అయితే ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎవరైతే 130+ ఉన్నారో వాళ్ళు చాలా హైలీ ఎక్స్ట్రాడినరీ స్కోర్ చేసినట్టుగా. 110 స్కోర్ మీరు చేసినారు ఇప్పుడు ఈ పేపర్కి అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కోర్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.